ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి మంజైత కుమార్ సేకరించి పంపిన శబరిమల 18 మెట్ల విశిష్టత అనే కథను విందాం. కేరళలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల గురించి మనందరికీ తెలుసు. కేరళ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు నిష్టగా అయ్యప్ప స్వామిని కొలుస్తూ శబరిమల చేరుకుంటారు. పందళ్ల రాజకుమారుడైన అయ్యప్పను దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలాగే శబరిమల ఆలయంలో 18 మెట్లు ఉంటాయని మనకు తెలుసు. మరి ఈ మెట్ల విశిష్టత ఏమిటి? ఈ మెట్లు దేనిని సూచిస్తాయో తెలుసుకునే ప్రయత్నం ఈ కథ ద్వారా చేద్దాం. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దామా? గాడ్స్ వన్ కంట్రీగా పేరు తెచ్చుకున్న కేరళలోని శబరిమలను శబరిమలై అని కూడా అంటారు. ఇదో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సాక్షాత్తు హరుడికి పుట్టిన సంతానమునే అయ్యప్పగా భావిస్తూ ఉంటారు. నిష్టగా కొలుస్తుంటారు.
అందుకే ఈ క్షేత్రానికి హరిహర క్షేత్రమని కూడా పేరు. అయ్యప్పను హరిహరసుతుడని కీర్తిస్తుంటారు కూడా. శబరిమల విషయానికి వస్తే ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లో ఉంది. కేరళలోని దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య ఈ శబరిమల ఉండడం విశేషం. అయినా కూడా అశేష జనవాహిని అయ్యప్పను కొలిచేందుకు ఈ ప్రాంతానికి చేరుకోవడం వాళ్ల భక్తికే నిదర్శనం. నవంబర్లో జరిగే మండల పూజ, జనవరిలో జరిగే మకర విళక్కు పూజలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున ఇక్కడ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ మకర జ్యోతిని చూస్తే మరుజన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. శబరిమలలోని 18 మెట్ల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ అయ్యప్ప స్వామి ఎవరు, శబరిమలలో ఎలా కొలువయ్యాడు అనే విషయాలు తెలుసుకుందామా? మనందరికీ మహిషాసురుడు అనే రాక్షసుడి కథ తెలుసు కదా. ఈ మహిషాసుర వధ తర్వాత దేవతలపై పగ పెంచుకుంది అతడి సోదరి. ఆమె పేరే మహిషి. అశేష శక్తులు సంపాదించుకునేందుకు బ్రహ్మ గురించి కఠిన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఓ రోజు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఓ మహిషి, నీ తపస్సుకు మెచ్చి తిని నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహిషిని అడిగాడు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నా తపస్సుకు మెచ్చి నాకు దర్శనం ఇచ్చినందుకు ధన్యురాలను. నాకో చిన్న వరం ప్రసాదించండి. నాకు సర్వదా శుభమే జరగాలి. నన్ను ఎవరూ జయించకూడదు. నాకు మరణం ఉండకూడదు అని కోరింది. కాని అందుకు బ్రహ్మ, పుట్టినవారు గిట్టక తప్పదు కదా అని మరో వరం కోరుకోమని అన్నాడు. దీంతో మహిషి బాగా ఆలోచించి మరో వరం కోరుకుంది. నన్ను మట్టుపెట్టేవాడు సాధారణమైన వ్యక్తి కాకూడదు. పరమశివుడు, మహావిష్ణువుకు కలిగిన సంతానమే నన్ను జయించాలి అని వరం అడిగింది. సాధారణంగా స్త్రీ పురుష సంగమంలోనే పిల్లలు పుడతారని మనందరికీ తెలుసు. అందుకే మహిషి తెలివిగా ఇద్దరూ పురుషులు అంటే పరమశివుడు, మహావిష్ణువుకు పుట్టే బిడ్డ తనను చంపాలనే కోరింది. అయినా అపర బ్రహ్మకు తెలియనిది ఏదన్నా ఉందా? అంతా దైవలీల. వెంటనే తథాస్తు అని మహిషికి వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ. అంతే, అప్పట్నుంచి మహిషి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించసాగింది. మనుషులు దేవతలను పట్టి పీడించసాగింది. దీంతో ముల్లోకాలు అల్లకల్లోలంగా మారాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవ్వసాగారు. ఇదిలా ఉండగా క్షీరసాగర మథనం జరుగుతోంది. ఒక్కొక్కటిగా సముద్ర గర్భం నుంచి పెలికి వస్తున్న వస్తువులను అందరూ ఆతృతగా పరికించసాగారు. అలా వచ్చిన వాటిలో అమృతం కూడా ఉంది. అమృతం తాగాలని రాక్షసులు తెగ ఉబలాటపడ్డారు. ఇదే తరుణంగా శ్రీ మహావిష్ణువు తన పాచికను వేశాడు. రాక్షసుల దృష్టిని మరల్చేందుకు మతులు పోగొట్టే మోహినిగా రూపధారణ చేశాడు. రాక్షసులకు అమృతం చిక్కకుండా మాయ చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు. అలా ఆ కార్యం పూర్తయిన పిమ్మట అదే మోహిని రూపంతో అక్కడి నుంచి బయలుదేరాడు. అడుగా వస్తున్న మోహినిని పరమశివుడు చూశాడు. ఆమె అందచందాలకు, తీక్షణమైన చూపులకు, వయ్యారి నడకకు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను మోహించాడు. అలా పరమశివుడు, మహావిష్ణువుల కలయిక జరిగింది. ఈ అద్భుత కలయికకు సూచికగా పుట్టినవాడే అయ్యప్ప స్వామి, హరిహరసుతుడు. ఇదే సమయంలో పందళ దేశరాజు శివభక్తుడైన రాజశేఖరుడు వేట కోసం ఆ అడవికి వచ్చాడు. అతడు వేటాడుతూ ఉండగా పంపానది తీరాన ఏదో శిశువు ఏడుపు వినిపించింది. శబ్దం వచ్చిన దిశగా వెళ్ళి చూసిన పందలరాజు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. దట్టమైన అడవిలో శిశువు ఎలా వచ్చాడని రాజు విస్మయం చెందాడు.
ఆ చిన్నారి తాలూకా ఎవరన్నా ఉన్నారా అని చుట్టూ పరికించాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. దీంతో ఈశ్వర ప్రసాదంగా ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. సంతానం లేని తనకు పరమేశ్వరుడే ఈ విధంగా చిన్నారిని ప్రసాదించాడని సంతోషంతో పొంగిపోయాడు. మెడలో మణితో ఉన్న ఆ బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేశాడు. మణికంఠుడిని తనతో పాటు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. మహారాణికి విషయం చెప్పి ఆమె చేతుల్లో మణికంఠుని పెట్టాడు. పందలరాజు చిన్నారి నవ్వుల మోము చూసి ఆ మహారాణికి ఆనంద భాష్పాలు రాలే. మణికంఠ రాకతో మహారాజు మహారాణి జీవితాలే మారిపోయాయి. మణికంఠుడి దివ్య స్పర్శతో రాజ్యం సస్యశ్యామలమయ్యింది. అంతేకాదు, సంతానలేమితో బాధపడిన ఆ రాజదంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఇదంతా మణికంఠుడి రాకవల్లే సాధ్యమైందని రాజదంపతులు సంతోషించారు. రాజ్యమంతా పండగ వాతావరణం నెలకొంది. మణికంఠుడు కాస్త పెద్దవగానే అతడిని గురుకులానికి పంపాడు మహారాజు. గురుకులంలో సకల విద్యలు నేర్చుకున్న మణికంఠుడు గురుదక్షిణగా ఏమి కావాలని గురువుని అడిగాడు. నా ఒక్కగానొక్క కొడుకుకు మాటలు రావు, అదే నా బాధ మణికంఠ అని గురువు అనడంతో మణికంఠుడు ఆ బాలుడిని తన చెంతకు పిలుస్తాడు. ఆ బాబు నాలికపై బీజాక్షరాలు రాయడంతో ఆ బాబుకు మాటలు వస్తాయి. దీంతో మణికంఠుడు మామూలు బాలుడు కాదని గురువు గుర్తిస్తాడు. జీవితాంతం రుణపడి ఉంటానని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన మణికంఠుడికి రాజ్య పట్టాభిషేకం జరిపించాలని పందలరాజు భావిస్తాడు. రాజ్యమంతా విస్మయించే మేరకు ఏర్పాట్లు గావిస్తాడు. కానీ పందలరాణి ఎవరో చెప్పిన చెడు మాటలు విని తన కన్నబిడ్డకి రాజ్యం కట్టబెట్టాలని అనుకుంటుంది. మణికంఠను అడవులకు పంపి శాశ్వతంగా వదిలించుకోవాలని ఎత్తువేస్తుంది. మహారాణికి శిరోభారంగా ఉందని, అది తగ్గాలంటే పులిపాలు కావాలని వైద్యులతో కపట నాటకాలు వేయిస్తుంది. ఇది నమ్మిన పందలరాజు ఎవరు పులిపాలు తేగలరని వాపోతాడు. కానీ మణికంఠుడు ముందుకు వచ్చి తాను పులిపాలు తీసుకువస్తానని, తనకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని కోరతాడు. దీంతో గుండెను రాయి చేసుకుని పందలరాజు మణికంఠను అడవులకు పంపుతాడు. మణికంఠుడు బెదరకుండా అడవులకు వేట కోసం బయలుదేరుతాడు. ఇదిలా ఉండగా మణికంఠుడనే బాలుడు వధించేందుకు వస్తున్నాడని నారదుడు మహిషిని హెచ్చరిస్తాడు. మణికంఠుడిని హతమార్చేందుకు మహిషి గేదె రూపంలో ఎదురుపడుతుంది. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. మణికంఠుడు తన చేతులను బిగించి మహిషి తలపై పిడుగులతో సమానమైన గుద్దులను గుద్దాడు. వాటి దెబ్బకి మహిషి చతికిల పడుతుంది. చివరికి మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు హరిహరసుతుడు అంటే పరమశివుడు మహావిష్ణువుకి సంతానమైన మణికంఠుడు మహిషిని హతమారుస్తాడు. దీంతో దేవతలంతా అక్కడ ప్రత్యక్షమై మణికంఠుడిపై పూలవర్షం కురిపిస్తారు. మణికంఠుడు అక్కడికి వచ్చిన దైవకార్యం మహిషి మర్దనమే అయినా అక్కడ తన తల్లి తలనొప్పితో బాధపడుతోందని పులిపాలు కావాలని దేవతలకు చెప్తాడు. దీంతో స్వయంగా ఇంద్రుడే మణికంఠుడి పులివాహనంగా మారి తనపై అయ్యప్పను ఎక్కించుకుని పందల రాజ్యానికి బయలుదేరుతాడు. ఇదంతా చూసి నివ్వెరపోయిన పందలరాణి తన తప్పు తెలుసుకుంటుంది. మణికంఠుడు మామూలు బాలుడు కాదని, దైవాంశ సంభూతుడని గుర్తిస్తుంది. పులిపై వచ్చిన మణికంఠుడిని చూసి పందలరాజు విస్మయం చెందుతాడు. పరమేశ్వరుడి కరుణా కటాక్షంతో పుట్టిన మణికంఠుడిని రాజుగా చూడాలని కోరుకుంటాడు. కానీ అందుకు సున్నితంగా తిరస్కరించిన మణికంఠుడు తాను ఒక బాణం వదులుతానని, అది ఎక్కడ పడితే అక్కడ తనకొక ప్రశాంతమైన ఆలయం నిర్మించాలని తండ్రిని కోరతాడు. ఇది పందల రాజదంపతులకు ఇష్టం లేకపోయినా కారణజన్ముడి మాటలను దాటవేయలేక సరేనని ఒప్పుకుంటారు. అలా మణికంఠుడు వేసిన బాణమే శబరిమలలోని ప్రస్తుత ధర్మశాస్త్ర దేవాలయం. బాధాతప్త హృదయాలతో ఉన్న తల్లిదండ్రులను ఉద్దేశించి మణికంఠుడు,
ఇకపై నన్ను భక్తులు అయ్యప్ప అన్న నామధేయంతో పిలుస్తారు. అప్ప అంటే తండ్రి అని, అయ్య అంటే తల్లి అని అందుకు అర్థం. తల్లిదండ్రులుగా ఇన్నాళ్ళు మీరు చేసిన సేవలకు ఇలా మీ రుణం నన్ను తీర్చుకోనివ్వండి అని మణికంఠుడు అనగానే అందుకు పందలరాజ దంపతులు సంతోషంగా సమ్మతిస్తారు. అప్పటి నుంచి మణికంఠుడు అయ్యప్పగా పిలువబడుతున్నాడు. అశేష భక్తుల ఇష్టదైవమై పూజలు అందుకుంటున్నాడు. మణికంఠ అయ్యప్ప అనే కాదు, అయ్యప్పకు మరో పేరు కూడా ఉంది. అదే ధర్మశాస్త. ఈ పేరు రావడానికి కారణం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట దేవతలను సైతం విస్మయపరిచేది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో మణికంఠుడు సూచించాడు. కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు. అలా అయ్యప్ప పేరు ధర్మశాస్త్రగా మారిపోయింది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో కఠిన నియమాలు పాటించి పూజలు చేయాలి. ఎముకలు కొరికే చలి మొదలయ్యే కార్తీక మాసం నుంచి మండల దీక్షకు పూనుకోవాలి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇహ పరసుఖాలను త్యజించాలి. మంచి మనసుతో మంచి మాటలు మాట్లాడుతూ భక్తి మార్గంలో పయనించాలి. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూసి వారినే అయ్యప్పగా భావిస్తూ స్వామి అని సంబోధించాలి. అంతేకాదు, మండలం పాటు ఉదయమే చన్నీటి స్నానం చేయడం, సాత్విక జీవనం సాగించటం, ఒంటిపూట భోజనం చేయడం, మద్య మాంసాలు ధూమపానానికి దూరంగా ఉండటం, వైవాహిక జీవనానికి దూరంగా ఉండటం, చెడు వ్యసనాలు దుర్భాషణాలకు దూరంగా ఉండడం వంటి కఠిన నియమాలు తూచా తప్పకుండా పాటించాలి. ఇక అయ్యప్ప శనిదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం అయ్యప్ప తన భక్తులకు కొన్ని సూచనలు చేసినట్లు చెప్తారు. మండల దీక్షలో ఉన్న భక్తులు నల్లని వస్త్రాలు మాత్రమే ధరించాలి. చెప్పులు లేకుండా నడవాలి. కటిక నేలపై నిద్రించాలి. ఒంటిపూట భోజనం చేయాలి. ఎంతో శ్రద్ధతో 41 రోజుల పాటు దీక్షను చేసే భక్తులు చివరికి శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఎరిమేలి నుంచి శబరి వరకు పాదయాత్ర చేస్తారు. దట్టమైన అడవిలో వన్యమృగాలకు భయపడకుండా ముళ్ళు గుచ్చుకున్నా బెదరక శబరిమల చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు మొదట దర్శించుకునేది 18 మెట్లను. ఒక్కొక్క బాణంతో ఒక్కో మెట్టును అయ్యప్ప ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఈ మెట్లను ఎక్కాలంటే మండల దీక్ష పూర్తి చేసి ఇరుముడి ధరించిన భక్తులకే అనుమతి ఉంటుంది. అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవాలంటే ఈ 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ ఎక్కాలి. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. అందుకు సూచికగా కూడా ఈ మెట్లను ఏర్పాటు చేశారని కొందరు అంటుంటారు. ఈ 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని అంటారు. అంతేకాకుండా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో 18 అధ్యాయాలున్నాయి. అలాగే భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలున్నాయి. ఇలా 18 సంఖ్యకు అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇప్పుడు ఒక్కో మెట్టు విశిష్టతను తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి మెట్టుకు ఓ అధిదేవత ఉంటుంది. ఒక్కో మెట్టు స్పర్శ వలన మానవ జీవితం పునీతమవుతుంది. కామం 1వ మెట్టు.
ఈ మెట్టుకు అధిదేవత గీతామాత. ఈ తొలి మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. గత జన్మలో తాను చేసిన పాపపుణ్య కర్మాల విచక్షణా జ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ధి పొందుతాడు. క్రోధం రెండవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత గంగాదేవి. ఈ మెట్టుని ఎక్కడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. లోభం మూడవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత గాయత్రీమాత. ఈ మెట్టును స్పృశించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. మోహం నాలుగవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత సీతాదేవి. ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక. మదం ఐదవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత సత్యవతీమాత. ఈ మెట్టు కర్మ సన్యాస యోగానికి ప్రతీక. మాత్సర్యం ఆరవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత సరస్వతీదేవి. ఈ మెట్టును ఎక్కడం వలన సమస్త దానఫలం కలుగుతుంది. దంభం ఏడవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత బ్రహ్మ విద్యాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన విజ్ఞాన యోగం కలుగుతుంది. అహంకారం ఎనిమిదవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత బ్రహ్మవల్లీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్వార్థం రాక్షసత్వం నశిస్తుంది. నేత్రములు తొమ్మిదవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత త్రిసంధ్యాదేవి. ఈ మెట్టు ఎక్కడం వలన అప్పుగా తీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది. కర్ణములు పదవ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత ముక్తిగేహినేదేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్యఫలం జ్ఞానం కలుగుతాయి. నాసిక 11వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత అర్ధమాత్రాదేవి. ఈ మెట్టు ఎక్కడం వలన అకాల మృత్యు భయం ఉండదు. జిహ్వ 12వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత చిదానందాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనం లభిస్తుంది. స్పర్శ 13వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత భవగ్నీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార మద్య మాంస భక్షణ చేసిన ఘోర పాపాలు నశిస్తాయి. సత్వం 14వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత భయనాశినీదేవి. ఈ మెట్టు ఎక్కడం వలన స్త్రీహత్యా పాతకాలు నశిస్తాయి. తామసం 15వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత వేదత్రయీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆహార శుద్ధి మోక్షము కలుగుతాయి. రాజసం 16వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత పరాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం బలము లభిస్తాయి. విద్య 17వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత అనంతాదేవి. ఈ మెట్టు ఎక్కడం వలన దీర్ఘ వ్యాధులు సైతం నశిస్తాయి. శరీరం బలం పుంజుకుంటుంది. అవిద్య 18వ మెట్టు. ఈ మెట్టుకు అధిదేవత జ్ఞానమంజరీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఇలా ఒక్కో మెట్టు గురించి వివరంగా చెప్పబడింది. ఈ మెట్లకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. స్వామివారి సన్నిధానంలోని తొలి 5 మెట్లు మనిషి పంచేంద్రియాలకు సంబంధించినవని భావిస్తారు. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ తరువాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవని నమ్మకం. అంటే కామ, క్రోధం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది. తరువాత 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఇక చివరి 2 మెట్లు విద్య, అవిద్య అంటే అజ్ఞానాన్ని సూచిస్తాయి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారని చెబుతారు. అప్పుడు అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ గర్భగుడిలో కొలువయ్యారని అంటారు. ఇంతకీ ఆ అష్టాదశ దేవతలంటే ఎవరు?
1 మహంకాళి, 2 కళింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్యం, 5 గంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 భేతాళ, 9 మహిషాసురమర్దిని, 10 నాగరాజ, 11 రేణుకా పరమేశ్వరి, 12 హిడింబ, 13 కర్ణ వైశాఖ, 14 అన్నపూర్ణేశ్వరి, 15 పులిందిని, 16 స్వప్న వారాహి, 17 ప్రత్యంగళి, 18 నాగయక్షిణి అని పురాణాల్లో ఉంది. ఇదే కాకుండా మణికంఠుడు ఈ 18 మెట్ల దగ్గర తన 18 అస్త్రాలను వదిలి గర్భగుడిలో కొలువయ్యాడని చెప్తారు. ఆ అస్త్రాల పేర్లు: 1 శరం, 2 క్షురిక, 3 ఢమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హలాయుధం, 8 వజ్రాయుధం, 9 సుదర్శనం, 10 దంతాయుధం, 11 నఖాయుధం, 12 వరుణాయుధం, 13 వాయువ్యాస్త్రం, 14 శార్జ్ఞాయుధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపతాస్త్రం, 17 శూలాయుధం, 18 త్రిశూలం. ఈ 18 అయ్యప్ప స్వామి వారి అస్త్రాలుగా చెబుతారు. ఈ 18 మెట్లకు 18 నామాలున్నాయని ప్రతీతి. ఆ పేర్లు ఏమిటంటే: 1 అణిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్ఛ, 9 ప్రాప్తి, 10 సర్వకామ, 11 సర్వ సంపత్కర, 12 సర్వప్రియకర, 13 సర్వమంగళకార, 14 సర్వ దుఃఖ విమోచన, 15 సర్వ మృత్యు ప్రశమన, 16 సర్వ విఘ్న నివారణ, 17 సర్వాంగ సుందర, 18 సర్వ సౌభాగ్యదాయకమని పేర్లు. అందుకే ఈ 18 మెట్లు ఎక్కిన వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల అపార నమ్మకం. అయ్యప్పను దర్శించుకోవడానికి 18 మెట్లు ఎక్కడమే కాదు, 18 కొండలను దాటాలి. అలా నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో 18 కొండలను దాటొచ్చిన భక్తులకే అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు. ఇంతకీ ఆ కొండల పేర్లు ఏమిటంటే: 1 పొన్నాంబళమేడు, 2 గౌదావమల, 3 నాగమల, 4 సుందరమల, 5 చిట్టంబలమల, 6 దైలాదులమల, 7 శ్రీపాదమల, 8 కలిగిమల, 9 మాతంగమల, 10 దేవరమల, 11 నీల్కల్మల, 12 దాలప్పార్మల, 13 నీలిమల, 14 కరిమల, 15 పుత్తుచేరిమల, 16 కాళైకట్టిమల, 17 ఇంజప్పారమల, చివరిగా 18వది శబరిమల. ఈ శబరిమలపైనే స్వామివారు కొలువై ఉన్నారు. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గణాలన్నింటికీ సంకేతంగా పండితులు చెప్తారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తి భావంతో, అపార విశ్వాసంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అటువంటి అయ్యప్ప భక్తులకు మరుజన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. అందుకే ప్రతి ఏడాది మండల దీక్ష చేసే భక్తులు ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజను చేస్తారు. ఈ పూజలో 18 మెట్లను ఏర్పాటు చేసి ఈ 18 మెట్లకు పూజ నిర్వహిస్తారు. అందంగా తీర్చిదిద్దబడిన మండపంలో మెట్లను ఏర్పాటు చేస్తారు. మెట్లకు ఇరువైపులా కొబ్బరి, అరటి చెట్లతో అందమైన ఆకృతులు తీర్చిదిద్ది అలంకరిస్తారు. ఒక్కో మెట్టుపై పువ్వులను, పండ్లను పెట్టి దేవతలను ఆహ్వానిస్తారు. కోటి కాంతులతో దివ్య జ్యోతి అయి వెలిగే అయ్యప్పను ఆ సమయంలో దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ మెట్ల పూజను పడి పూజ అని అంటారు. 1వ మెట్టు, 2వ మెట్టు అంటూ ప్రతి మెట్టుకు కర్పూర హారతులిస్తూ తరిస్తారు. మొదటిసారి మాల వేసుకునే అయ్యప్ప భక్తులు ఈ సమయంలో భక్తి తాండవం చేస్తారు.
ప్రతి ఒక్కరిలో స్వామివారిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో 18 మెట్లను ఎక్కి ధర్మశాస్త్ర దర్శనం చేసుకున్న తర్వాత మిగతా ఉప ఆలయాలను కూడా భక్తులు దర్శించి తరిస్తుంటారు. వీటిలో ముఖ్యమైనవి 2. మొదటిది మేల్ గణపతి. ముందుగా అయ్యప్ప స్వామి సోదరుడైన మేల్ గణపతిని భక్తులు దర్శనం చేసుకుంటారు. గర్భగుడికి పక్కనే ఉండే ఈ సన్నిధానంలో భక్తులు తమ నెయ్యి కొబ్బరికాయలోని సగాన్ని గణపతికి ఆళిలో అర్పిస్తారు. ఇక రెండవది మాళికాపురత్తమ్మ. మాళికాపురత్తమ్మ ఆలయం విశేషమైనది. అయ్యప్ప మాల వేసుకున్న బాలికలను మాళికాపురత్తమ్మ లేదా మాళికాపురం అని పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అమ్మవారికి ప్రధానంగా సమర్పించేవి పసుపు, కుంకుమ, చక్కెర, తేనె, అరటిపండు, ఎర్రని వస్త్రం. శబరిమలలోని ఉపదేవతలలో మాళికాపురత్తమ్మ ముఖ్య దేవత. శబరిమలలో కొలువుతీరిన అయ్యప్ప స్వామిని జ్యోతి స్వరూపుడని అంటారు. మకర సంక్రాంతి రోజున స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. మణికంఠుడిని ప్రత్యేక ఆభరణాలతో మకర సంక్రాంతి రోజున అలంకరిస్తారు. వీటిని తిరువాభరణాలు అంటారు. మహిషి సంహారం కోసం అయ్యప్పగా అవతరించిన హరిహరసుతుడు పందలరాజు కుమారుడిగా పెరిగాడు. అయ్యప్పను మహారాజును చేయాలని భావించిన పందలరాజు అతడి కోసం దివ్యాభరణాలు చేయిస్తాడు. కానీ అన్నిటినీ త్యజించిన అయ్యప్ప శబరిమలలో ఒక బాల సన్యాసిగా ఉండిపోవడానికి సిద్ధపడతాడు. దీంతో పందలరాజు దంపతులు బాధపడగా ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున తన తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి చేయించిన ఆభరణాలను తాను ధరిస్తానని అయ్యప్ప వాగ్దానం చేస్తాడు. ఈ మేరకు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వర్ణాభరణ భూషితుడై దర్శనమిస్తుంటాడు. ఈ బంగారు నగలనే తిరువాభరణాలు అంటారు. వీటిని 1000 ఏళ్ల కిందట చేయించినట్లు పేర్కొంటారు. అప్పటి నుంచి ఈ ఆభరణాలు పందలరాజు అధీనంలోనే ఉన్నాయి. వీటిని సన్నిధానానికి మోసుకెళ్లే విధిని పందలంలోని ఈ కుటుంబానికే వారసత్వంగా వస్తోంది. ఈ ఆభరణాలను శబరిమలకు తీసుకువస్తున్నప్పుడు చూసేందుకు 2 కళ్ళు చాలవు. దారి పొడవునా ప్రజలు, భక్తులు మహదానందంతో స్వామివారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతుంటారు. అయ్యప్ప స్వామి సన్నిధానం చేరాక ఈ ఆభరణాలతో అయ్యప్పను అలంకరిస్తారు. ఆ తర్వాత వెంటనే పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసే శరణు ఘోషతో శబరి కొండలు మారుమోగుతాయి. ఇక్కడే మరో విశేషం ఏమిటంటే సాధారణంగా ఇరుముడితోనే 18 మెట్లను భక్తులు ఎక్కాలి. కానీ తిరువాభరణాలు తీసుకువచ్చే పందల రాజవంశీయులు మాత్రం ఇరుముడి లేకున్నా 10 నెట్టాంబడి ఎక్కే అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. ఇదేనండి క్లుప్తంగా అయ్యప్ప స్వామి చరిత్ర, అలాగే శబరిమల 18 మెట్ల విశిష్టత. ఈ కథ విని మీరు కూడా అయ్యప్ప స్వామి గుడి గురించి, అక్కడి విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాం. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే వైరాగ్యానికే పెట్టింది పేరు. జీవితంలో ఒక్కసారైనా ఆ దీక్ష స్వీకరించాలని అందరూ కోరుకుంటారు. కుదిరితే మీరు కూడా స్వీకరించి అందులోని ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక సెలవా మరి. స్వామియే శరణమయ్యప్ప. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.